ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాలభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. ద్రాన్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళి యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది, మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతాలతోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆమనయ దీపాలను అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా మీ జన్మజాతకంలో కనుక లగ్నవశాత్తు చూసుకోవాల్సి ఉంటుంది. లగ్నవశాత్తు ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకుంటే వృషభ లగ్న జాతకులు కానీ, వృషభ రాశి జాతకులు కానీ ప్రధానంగా మీ జన్మ జాతకంలో చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని
మాతృమూలకమే పితృదోషం అంటారు, మాతృశాపం అంటారు. మరి దీని నుంచి బయటపడడానికి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేయడం, ప్రధానంగా ఎవరికైతే గనక ఈ యొక్క పితృదేవతలు గతించి ఉన్న వాళ్ళకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమావాస్య వేళల్లో అంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణోత్వం అంతా కూడా పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాక దానం చేయడం, అంటే ఈ యొక్క బ్రాహ్మణోత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి అమావాస్య వేళల్లో అంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శక్తి ఉన్నవాళ్ళు గోమాత సేవ చేస్తూ ఉండాలి, తరచుగా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ బ్రాహ్మణోత్తంకంతా కూడా ఆవు దూడనంతా కూడా గ్రాసంతో సహితంగా దక్షిణ సహితంగా యథాశక్తిగా అంతా కూడా దానం చేస్తూ ఉండాలి. గోమాతకి గ్రాసం కోసం అని చెప్పేసి తరచుగా ప్రతినిత్యం కూడా ప్రతి మాసానికి కూడా గ్రాసం నిమిత్తంగా మీ శక్తి కొలది దానం చేస్తూ ఉండాలి. తగిన ద్రవ్యం కూడా ఇస్తూ ఉండాలి. మరి దక్షిణ సహితంగా దాన్ని పోషించడానికి దక్షిణ సహితంగా కూడా దానం చేయడం వల్ల సంపూర్ణ గోదాన ఫలితం అంతా కూడా లభిస్తుంది. మీకు శక్తి కొలది చెయ్యండి, తద్వారా మంచి ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గోమాత సేవ చేస్తూ ఉండడం, గోదానాన్ని చేయడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మాతృమూలకమైన పితృశాపం కానీ మాతృదోషం కానీ మరియు యొక్క అష్టమ స్థానంలో ఉంటే రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక కేతు అష్టమ స్థానంలో ఉండి ఈ యొక్క సంచారం జరుగుతుంటే లగ్నవశాత్తు జరుగుతుంటే కనుక ఈ యొక్క మాంగళ్య దోషం అంటారు. మాంగళ్య దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం చేయడం, మంగళగౌరి దేవి ఆరాధన చేయడం, కాత్యాయని నోముని పాటించడం, మరి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పాటిస్తూ ఉండడం వల్ల సకల మాంగళ్య దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వమాంగళ్యాయ నమో నమః అనే నామాన్ని, సర్వమాంగళ్య దేవియే నమః అనే నామాన్ని అంతా కూడా సర్వమాంగళ్య స్వరూపిణ్యే నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు. ఎవరైతే కనుక అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో సర్వమాంగళ్య స్వరూపిణ్యే నమః అనే నామాన్నంతా కూడా చదువుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. సర్వశత్రు నివారణ కలుగుతుంది. సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా సువాసిని వచ్చే విధానం మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట గురుపుష్య యోగంలో కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పాటించాలి. పసుపు కొమ్ములను దానం చేయాలి. ముత్తైదువులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా సువాసిని వచ్చే విధానం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా దేవతా అర్చన చేస్తూ ఉండాలి. రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఆవునేతో దీపారాధన ప్రతి గురువారం పూట మీరంతా కూడా చేస్తూ ఉండడం, మహాలక్ష్మి అష్టోత్తర నామాలు కానీ మంగళగౌరి అష్టోత్తర నామాలు కానీ చదువుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయి. రాహుకేతువులు ప్రీతికరంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ ఆచరించడం వల్ల సకల గ్రహశాంతి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, ఆస్తి తగాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణా కటాక్షాలంతా కూడా లభిస్తుంటాయి. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. సకల సౌభాగ్యాలు లభించడానికి సర్వమంగళాయ నమో నమః అనే నామాన్ని, ఓం సర్వమంగళాయ నమో నమః, సర్వమంగళ దేవ్యై నమః అనే నామాన్ని కూడా చదువుకోవడం వల్ల అమ్మవారి ప్రీతికరంగా ఈ నామాన్ని జపాన్ని చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది, స్థిరాస్తి కోసం, భూసంపద కోసం చెప్తుంది, మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది. అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట. ఈ స్థానాలు కనుక రాహు గాని కేతు గాని క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అంటారు. దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము, దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు. స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు ఉంటే గనక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు. పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు. అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం ఆచరించడం, ప్రతినిత్యం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో కానీ ప్రతినిత్యం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి. ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ, ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ, శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ, కాశీపట్నం కానీ, ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి. దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాల్లాగా వింటున్నా కానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు, మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు, తర్వాత బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.